పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా యేసు ప్రభువానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరి యొక్క స్వాధీన స్వరం మాకు వినిపింప చేయమని, ఈ వాక్యంలోని సత్యం విషయపరచమని మా జ్ఞానం బట్టి కాదు, కానీ ఈ చిత్తానుసారంగా నీ ప్రత్యక్షను బట్టి మా హృదయములను తెరిచి నీకు వచ్చిన జ్ఞానం మాకు కలుగ చేయమని అది అడిగేస్తున్నాను. మా మధ్యకు ఆహ్వానిస్తూ ప్రార్థించి పెట్టుకుంటున్నాము స్వామి. ఆమేన్. Good morning and welcome back to another small meditation on cross. I think we are now entering into cross part number 3. I want you to understand, we are going one by one. It's a brief meditation. It's about understanding cross. సిలువను గురించినటువంటి మరి ఈ అర్థాన్ని అంటే ఏంటి అనేది తెలుసుకోవడానికి మనము బైబిల్లో నుండి ఇవి చూస్తూ వస్తున్నాం. Cross points to God with us and also God for us. సిలువ మనతో ఉన్న దేవుణ్ణి, మన కొరకు ఉన్న దేవుణ్ణి మనకు చూపిస్తుంది. సిలువ మనతో ఉన్న దేవుణ్ణి, మన కొరకు ఉన్న దేవుణ్ణి మనకు చూపిస్తుంది. సిలువ cross shows unconditional love of God and victory. సిలువ ఎటువంటి షరతులు లేని దేవుని ప్రేమను, విజయాన్ని మనకు సూచనగా ముంగుర్తుగా వస్తూ ఉంది. Cross reveals the mystery of God given to us through Jesus Christ. యేసు క్రీస్తు ద్వారా దేవుడి మానవులకు గోచపరిచినటువంటి, కనపరిచినటువంటి ఒక అద్భుతమైనటువంటి మిస్టరీ, అనగా మానవ జ్ఞానంకు అతీతమైన దేవుని మనస్సు. So God's mind that is revealed to us through Jesus Christ. And it is the revelation of God. దేవుడు తాను కనపరుచుకున్న దానికి, విధానానికి సూచనగా, ఒక సింబల్గా మన మధ్య ఉందని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది. Therefore, cross becomes sign of the church. దేవుడు మనతో ఉన్నాడు. ఎటువంటి షరతులు లేని తన ప్రేమను, ఎటువంటి అనుమానము లేనటువంటి లేదా క్వశ్చన్ మార్క్స్ లేనటువంటి విజయాన్ని, అన్పారలల్డ్ విక్టరీ, మానసిక, ఆధ్యాత్మిక, అంతరంగ పరిస్థితులపై నియంత్రణ కలిగచేసి క్రీస్తు విజయాన్ని సూచిస్తున్నటువంటిదే ఈ సిలువ అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. నిజమే, క్రాస్ ఇస్ ద సైన్ ఆఫ్ ద చర్చ్. ఏంటి ఆ సైన్ ఆఫ్ ద చర్చ్? ఎ సింబల్ దట్ వీ హ్యావ్ టుగెదర్. అందరికీ ఎన్ని డినామినేషన్స్ అన్నా కానివ్వండి, ఎన్ని పేర్లన్నా పెట్టుకొనియండి, మనకందరికీ ఉన్న ఒక నిదర్శనం, ఒక సైన్, ఒక ముంగుర్తు సిలువ. ఇస్ ఎ సింబల్ వాట్ వీ హ్యావ్ టుగెదర్. మనకు అందరికీ కలిసినటువంటి ఒకటే ఒక సమైక్యత కలిసిన ఒకే రూపాన్ని కలుగచేసి, ఒకే అర్థాన్ని మనం కలుగచేసి, నానా విధమైన జీవిత విధానాలకు తాను కనపరుచుకున్నటువంటి దేవుని త్యాగపూరితమైన ప్రేమ విజయానికి అది ముంగుర్తుగా సూచనగా కనపరచబడుతుంది. రెండోది ఏంటంటే, ఇట్స్ నాట్ ఓన్లీ వాట్ వీ హ్యావ్ టుగెదర్, ఇట్స్ ఆల్సో సింబల్ వాట్ వీ షేర్ టుగెదర్. ఒక్కొక్కరికి ఏది ఉన్నా అదొకటే, కానీ అందరం కలిసి పంచుకునేది కూడా అదే సిలువ. దర్ ఇస్ నో చేంజ్, బట్ ఎక్స్పీరియన్సింగ్ క్రాస్ మే బి డిఫరెంట్ ఇన్ ఎవ్రీ లైఫ్. జీవిత విధానాలలో వేరువేరుగా మనం దీనిని అనుభవించవచ్చు, కానీ ఆ ఒక సిలువనే. It may give different meanings to the people's life in a different context. Different countries going through different problems of their own lives. The cross can be reinterpreted as a symbol and sign pointing to the reality. వాస్తవికతను చూపించి దేవుని ఉనికిని, ప్రత్యక్షతను లోకానికి కనపరిచే, అందరం పొంది ఉన్న ఆ గుర్తే ఆ సిలువ. Cross is a symbol what the church has to give to the world. సంఘము లోకమునకు ఏదైతే కలిసి ఐక్యంగా అయ్యగలుగుతుందో అది సిలువ ఒకటే.
క్రీస్తు ఒకటే, బాప్తిస్మం ఒకటే, విశ్వాసం ఒకటే. So the Siluva cross becomes one point coming together, oneness of point, where the church has one unit. మీకు అందరూ సంఘం అంటే ఏంటండి? చాలాసార్లు చెప్తాను నేను. What is the church? Church is the living presence of Jesus in the world. ఈ సంఘం అనేది ఎప్పుడైంది? సంఘం ఎప్పుడు స్థాపించబడింది? ఫస్ట్ సెంచరీ, పెంతెకోస్తు దినమందు. ఆబ్వియస్లీ కదా, పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు వారు ఉపవాసం ఉండి ఏకీవించి ప్రార్థించుండగా, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో కదా దిగి వచ్చి ప్రారంభమైన. When people came together, I always tell you, remember this, don't forget, when people came together to pray and worship, came together in one fellowship, ఒక దగ్గరికి వచ్చి ఏకీవించి ప్రార్థించి ఆరాధించడానికి, వారు కలిగినంత సమష్టిగా పంచుకోవడం. When they came together to share together in unity, in oneness, came together to worship, came together to share with each other, and came together to celebrate with each other. That was the beginning act of unity when the church became one. ఎక్కడున్న వాళ్ళందరూ విడిచిపెట్టి ఒక దగ్గరికి వచ్చి ఆరాధనలు పాల్పంచుకున్నారు. That means they came together for the fellowship. Remember, they came together in oneness for the fellowship. సహవాసంకి వచ్చారు ఐక్యతలో. రెండోది, సహవాసంలో ఐక్యతలో ఆరాధించారు. సహవాసంలో ఐక్యతలో వారు సమిష్టిగా పంచుకున్నారు. సహవాసంలో ఐక్యతలో వారు సెలబ్రేట్ చేశారు. దట్ ఈస్ దే సెలబ్రేటెడ్ ద హోలీ కమ్యూనియన్. దే సెలబ్రేటెడ్ కమింగ్ టుగెదర్ త్రూ ద కమ్యూనిటీ మీల్స్ సమ్టైమ్స్. And that is the beginning of the church. When they were fasting, నిరవధికంగా వారు ప్రార్థన చేస్తూ ఉండగా, వారు ఏకీవించి ప్రార్థన చేస్తూ పరిశుద్ధాత్మ వారి మధ్యలకు గ్రహించి అగ్నివలె దిగి వచ్చి, యేసు ప్రభువు మీదనేమో పౌరంబులు దిగి వచ్చింది, ఇక్కడనేమో తన శిష్యుల మీదనేమో మీరు పరిశుద్ధాత్మను పొందు మటుకు ఆగియుండుడి అని చెప్పిన మాట ప్రకారం పరిశుద్ధాత్మ దిగి రాగానే the beginning of the coming together of oneness of God's people came, and then the cross becomes the symbol of the church, where it points to మన అందరికి ఏం కనబడుతుంది అంటే, అందరూ కలిసి ఉన్నదాన్ని, అందరు కలిసి దేనైతే దాన్ని సమష్టిగా వాళ్ళు ఉన్నదో పంచుకుంటున్నారో దానికి నిదర్శనముగా చర్చ్ లోకంతో పంచుకునే ఏకైక దేవుని ప్రత్యక్షతకు, దేవుని రక్షణ కార్యాన్ని లోకానికి చూపించేదే ఈ సిలువ. బిడ్డలారా, ఈ సిలువను మనం చూస్తూ ఉన్నప్పుడు నానా విధములుగా, నానా దేశాలలో, నానా స్థితిగతులలో సిలువ రిఫ్లెక్ట్స్ a different experience, different meaning in their life. బంధింపబడినటువంటి జీవితాలలో కొన్నిసార్లు యేసు ప్రభు సిలువను చుట్టినటువంటి, తలకాయ చుట్టినటువంటి ముళ్ళ కిరీటం సిలువను చుట్టి ఉంటాయి. అపరిచయం సౌత్ ఆఫ్రికాలో జరుగుతున్నటువంటి జాతి రంగు విచక్షణ జీవిత విధానంలో చూసినప్పుడు దే ఆల్సో సీ ఎ బ్లాక్ జీసస్. మెనీ టైమ్స్ ఈ బైబుల్ మన మధ్యకు వచ్చినప్పుడు దీన్ని కొన్ని జాతుల వారు కొన్ని కలర్స్ ప్రకారం వాళ్ళు దాన్ని సొంతం చేసుకొని, మోసెస్ వాజ్ బ్లాక్ ఇట్ సీమ్స్, నాకు తెలియదు, కానీ ఆయన నల్లవాడేనట, అబ్రహాం నల్లవాడట. బ్లాక్ థియాలజీని కొసుకి కొయ్యామా వాళ్ళు, ఈ లిబరేషన్ థియాలజీ అని రకరకాలుగా వారు వారి పోరాటాలలో సిలువను వాళ్ళు ప్రొట్రే చేసిన చూపించినప్పుడు వాళ్ళ జీవిత విధాన శ్రమలకు సూచనగా అది రూపించబడి కనిపించబడినట్టుగా చూపించబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. సెకండ్ పాయింట్, క్రాస్ ఈజ్ ద ట్రినిటేరియన్ ఈవెంట్. ఇది కొద్దిగా ఆధ్యాత్మికంగా, థియాలజికల్గా, ఫిలాసఫికల్గా ఉంటాయి. నేను ఇవి మెల్లగా మీకు ఒక 6 విషయాలు బోధిస్తాను. రెండోదిగా, క్రాస్ ఈజ్ ద ట్రినిటేరియన్ ఈవెంట్ అంటే ఈ సిలువ త్రిత్వాన్ని లోకానికి వ్యక్తపరుస్తుంది, కనపరుస్తుంది.
దట్ ఈస్ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్. ఏంటిది? దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపాడు. కుమారుడు దేవుని యొక్క చిత్తమునకు లోబడినాడు. బాగా వినాడు. దేనికి సూచన? ట్రినిటీకి సూచన. ట్రినిటీ ఏంటిదంటే, క్రాస్ రివీల్స్ ట్రినిటీ, గాడ్, ద సన్ అండ్ ద హోలీ స్పిరిట్. గాడ్ సెంట్ హిస్ సన్ టు సేవ్ ద వరల్డ్. లోకం రక్షించకు దేవుడు తన కుమారుని పంపాడు. కుమారుడు దేవుని చిత్తమునకు తను తాను సమర్పించుకున్నాడు, విధేయుడై ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆ దేవుని యేసుక్రీస్తు శిలువ ద్వారా కలగ చేసిన రక్షణ కార్యాన్ని లోకానికి ఇచ్చింది, లోకానికి అది అప్లై చేసింది. మళ్ళా వినండి, క్రాస్ పాయింట్స్ ద ట్రినిటేరియన్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని లోకానికి కనపరుస్తుంది. ఎట్లా? దేవుడు కుమారుణ్ణి పంపాడు. కుమారుడు దేవుని చిత్తమునకు విధేయతై శిలువపై తన రక్షణ కార్యాన్ని పాప విమోచన కొరకు చేశాడు. ప్రాణానికి బదులుగా ప్రాణమును, పాపమునకు క్రయధనముగా తన యొక్క రక్తమును చెందించి, పాపము చేయటం వలన పాపమునకు బానిసగా మారడం అనే జీవితాలను వెలగా తన యొక్క రక్తమును చిందించి కట్టి మనలను విడుదల చేశాడు. ఆ రక్షణ కార్యాన్ని లోకములో అది అప్లై చేసింది పరిశుద్ధాత్మ. మన జీవితాలలోనికి వచ్చి క్రీస్తును గూర్చిన సత్యమును మన మనోనేతలను తెరిచి ఆ క్రీస్తు కార్యాన్ని మన జీవితాల్లో ఉంచి ఆ రక్షణకు పాత్రలుగా తీసుకుని వెళ్ళి ఆయనలోని సంగతులను తీసుకొని ఆయన సంగతులను మనకు బోధించి ఆయన మన గురించి సాక్ష్యం ఇచ్చు సర్వసత్యములోనికి నడిపించింది. ఆ నడిపించినటువంటి ఆ త్రిత్వమైన దేవుడు అనగా త్రియేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అండ్ దిస్ రిడెంప్షన్, ఈ రక్షణ ఏదైతే ఉందో అది జగత్ పునాది వేయక మునిపే. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకై మనలను ముందుగానే తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయకమును ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని ఉన్నాడు. He has chosen us even before laying the foundations of this whole creation. ఆయనకు అక్కడ ఏమంటారు తెలుసా? మన పరిశుద్ధులమును నిర్దోషులము ఉంటూ కుమారులకై స్వీకరించినటువంటి మనల్ని ముందుగా కృపా మహిమకు కీర్తి కలిగిన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున అకార్డింగ్ టు హిస్ గ్రేస్ it points to the presence and the work of the Holy Spirit and the work of Jesus' redemptive work. ఈ redemptive work, విమోచనాత్మకమైన దేవుని కార్యము జగత్ పునాది వేయక ముందే నిర్ణయించుకున్నాడు. నిన్ను వెదికి రక్షించి నువ్వు పరిశుద్ధులుగాను నిర్దోషులుగా కనబడుటకు ఏర్పరచుకున్నటువంటి వాడు. యు హ్యావ్ బీన్ చోజన్ టు బీ ద హోలీ పీపుల్ ఆఫ్ గాడ్. అందుకే 2వ అధ్యాయంలో అంటే కూడా మీరు చీకటిలో నుండి వెలుగులోనికి పిలువబడిన దేవుని యొక్క అనగా సృష్టికర్త యొక్క గుణాతిశయమును పరిశుద్ధపరచు నిమిత్తమై ఏర్పరచబడిన దేవుని జనాంగం అంటాడు. దేవుని బిడ్డలారా, దిస్ రిడెంప్షన్ విచ్ ఇస్ ప్రిడిస్టీన్డ్, ముందు జగత్ పునాది వేయకముందే మానవ రక్షణకు నిర్ణయించాడు. ఆ నిర్ణయం తండ్రి కుమార పరిశుద్ధాత్మైన త్రియేక దేవుని ప్రత్యక్షత వలన దేవుని కుమారుడు దేవుని యొక్క చిత్తమునకు విధేయత కలిగి పరిశుద్ధాత్మ మన మనోన్నతను తెరిచి మన జీవితంలో ఆ రక్షణ కార్యాన్ని మనం కలగచేసి జగత్ పునాది వేయక మునిపే నేను ఏర్పరిచినటువంటిది. రెండవది, ఆయన కుమారుని ద్వారా ఆయన యేసు చిందించిన రక్తం. 7వ వచనం చూడండి, అక్కడ ఏమంటాడో, దేవుని కృపాశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు తన రక్తమూలమునకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణము కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును వచ్చి మర్మమును మనకు తెలియజేసి
మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఈ కృపను మన ఎడల ఏ కృప విస్తరింపజేయబడింది అంటే యేసు రక్తముతో నువ్వు శుద్ధి చేయబడ్డావు. నమ్మదగిన వాడు నీతిమంతుడు. నువ్వు నీ పాపం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక నిన్ను ప్రతి పాపము నుండి ఆయన రక్తంతో కడిగి శుభ్రపరిచాడు. His blood cleanses you from every dirt. ఎంత 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 ఏ డిటర్జెంట్ పనికిరాదు. ఎందుకో తెలుసా, ఆయన తుడిచే ఆ రక్తపు యొక్క విధానంలో మరక కూడా కనబడదట, దాని స్వభావం కూడా కనబడదట. ఇక నేను ఎన్నడూ నిన్ను నీ పాపం జ్ఞాపకం చేసుకుని అంటాడంట. ఇక నీ పాపములన్నిటిని పాతాళంలో త్రొక్కివేసి ఉన్నాను అంటాడంట. I shall not remember, I have left it in the bottom of the sea. What a wonderful promise. It points to the Trinitarian event. ఆయన 13వ వచనంలో ఏమంటాడో తెలుసా? చూడండి, మీరు సత్యవాక్యము అనగా మీ రక్షణ సువార్తను విని, అనగా విమోచన సువార్తను విని క్రీస్తుయందు విశ్వాసం చేయబడిన వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజల విమోచన కలుగు నిమిత్తము ఆ ఆత్మ మనలను స్వాస్థ్యంగా సంచకరువుగా ఉన్నాడు. And the Holy Spirit has anointed you, ముద్రించింది. The Father sent his Son. Son obeyed his will of the Father for the redemption. విమోచన కార్యం చేశాడు విధేయత కలిగి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన దేవుని కుమారుడు విధేయతను చూపించాడు. మూడవది, పరిశుద్ధాత్మ వచ్చి తన యొక్క మన జీవితంలో ఆ రక్షణను అప్లై చేసి, అనగా పొందుటకును పునాది వేయకముందు ఏర్పరచుకొని నిన్ను ముద్రించి, అక్కడ మాట అంటారు, ఆత్మ ముద్రింపడి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అండ్ హీ హస్ బీన్ మేడ్, మన తరఫున ఆయన సంచకరువుగా ఉంచబడినాడు. అనగా భయాన, హీ ఈజ్ మై చైల్డ్. పరిశుద్ధాత్మనే, ఈయన నా సొత్తు, ఈయన నా కుమారుని మన తరపున వాగ్దానం చేయబడి వాద్యమాడి మనలను దేవుని కొరకు అట్టి పెట్టిన ప్రత్యేకించిన దేవుని కార్యమే ఈ సిలువ. ఈ సిలువ రక్షణ కార్యం. మూడవది, క్రాస్ ఇస్ ద సెంటర్ ఆఫ్ ద స్క్రిప్చర్. సిలువ లేకపోతే వాక్యములో ప్రాధాన్యత లేదట. ఇప్పుడు ప్లేట్ అన్నం అన్నీ వేసుకున్నాం. అన్నంలో ఏం కావాలని ఒక కూర కావాలి. ఆ కూరనో లేదు పచ్చడో దానికి అంటే ఆ అన్నాన్ని రుచిగా మార్చుకోవడానికి వాక్యం ఏంటిది? వాక్యం శరీరధారి మన మధ్యకు వచ్చిన దేవుడు. మరి ఈ దేవుని యొక్క ఆ రుచికరమైనటువంటి ఆనందం ఏంటిదంటే సిలువే. సిలువ లేకపోతే దైవత్వమైన యొక్క ప్రాముఖ్యతని కనబడి ఉండేది కాదు. ఆ సిలువలో క్రీస్తు త్యాగం నీకు ఉండకపోయి ఉంటే దేవుని యొక్క ప్రత్యేకతని కనబడి ఉండేది కాదు. మానవునికి దేవునికి ఉన్న వ్యత్యాసాన్ని కనబడి ఉండేది కాదు. Because the cross becomes the center of the gospel and center of the whole scripture. సమస్త వాక్యం అంతటికి సెంటర్. మళ్ళా చెప్తున్నా, ఇది గుర్తు మాత్రమే, దేవుడు కాదు. మళ్ళా దర్ ఇస్ నో డివినిటీ ఇన్ ఇట్. దైవత్వంతో పోల్చకండి, తీసుకోకండి. దైవత్వానికి సూచనగా ఉంచబడిన దేవుని ముంగుర్తు మాత్రమే ఈ సిలువ. అదర్వైజ్ విల్ ఇంటూ అడోలటరీ, విగ్రహాలలోనికి వస్తాం మనం. క్రాస్ ఇస్ ద సెంటర్ స్టోరీ ఆఫ్ ది హోల్ స్క్రిప్చర్. ఇక్కడ ఏమంటాడు తెలుసా భక్తుడు? సెంట్రల్ స్టోరీ. వాక్యమునకు అంతటికి మధ్య ప్రాముఖ్యమైన కథ ఏంటిదంటే సిలువ రక్షణ కార్యం. ద బైబిల్ వితౌట్ క్రాస్ ఈజ్ లైక్ ఏ లైఫ్ వితౌట్ క్లైమాక్స్ అట. బైబిల్ వితౌట్ క్రాస్ ఈజ్ లైక్ అరే మనం అనుకున్నాం, మన భాషలో చెప్పుకుందాం, క్లైమాక్స్ లేని సినిమా ఏదో అట్లా మాత్రం తప్పగా అయిందండి అంటున్నారు. అట్లా దర్ ఇస్ నో క్లైమాక్స్, దర్ ఇస్ నో రియాలిటీ క్రక్స్ ఆఫ్ ఇట్. బైబిల్ వితౌట్ క్రాస్ ఈజ్ వితౌట్ క్లైమాక్స్. ఎస్, బైబిల్లో దేవుని వాక్యంలో
సిలువ యొక్క పాత్ర ఏంటంటే ఒక భక్తుడు ఏమంటాడంటే ఇట్ హెస్ స్టాప్ ద మూవింగ్ నేచర్ ఆఫ్ ద సిన్. ప్రయాణిస్తూ ఒకరి నుంచి ఒకరిని దాటి వెళ్తూ ఒకరి తర్వాత ఒకరిని దిగమింగుచున్నటువంటి సిలువ ప్రయాణాన్ని, పాపపు ప్రయాణాన్ని ఆపివేసిన అడ్డు కర్రనే, అడ్డు యొక్క దేవుని యొక్క క్రియనే ఈ సిలువనట. ఇట్ హ్యాస్ స్టాప్ ద పవర్ అండ్ ద మూవింగ్ నేచర్ ఆఫ్ సిన్. అడ్డు కట్టవేసింది. నీళ్ళు ఎటు పోవాలనో మళ్లించగలిగినటువంటి ఆ శక్తి వాక్యాన్ని మానవుని యొక్క హృదయంలోనికి చేకూర్చి దేవుని ప్రత్యక్షను కలుగు చేయుటకు, దానిని పాపపు స్వభావాన్ని ఆపి దానిని మానవునికి అర్థమయ్యేటట్టు దేవుని జీవితాన్ని మనకు కనపరిచినది, దేవుని ప్రేమను, క్షమాపణ. లుక్ ఎట్ దీస్ థింగ్స్ ఇన్ ద మెసేజ్ ఆఫ్ ది క్రాస్. వీటన్నిటి మనకు కనపరిచింది ఈ సిలువ. క్రాస్ ఇస్ ది, సిలువ ఏంటంటే పాపం అనగా దేవుని యొక్క సిలువ క్రీస్తు యేసు యొక్క శరీరం. ఏ రీతిగా మానవుని యొక్క జీవితంలో తన స్వభావాన్ని కలగచేయడానికి దేవుడు బలియాగముగా అర్పించినటువంటి ఆ స్వభావాన్ని కనపరిచింది ఇది. ఒకటేమో మూవింగ్ దాన్ని ఆపింది. రెండవది ఏం చేసిందంటే ఆయన శరీరములో ఏ రీతిగా సిలువ, జీసస్ బాడీ టుక్ ఆన్ ద రెయిన్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ప్రైస్ ఫర్ ఆల్ ద హ్యూమానిటీ. మానవుని అందరి కొరకు తాను కట్టినటువంటి వెల ఏ రీతిగా తన శరీరంలో భరించి, అనగా పాపము స్వభావనకు, పాపమునకు విలువ, ప్రైస్, వెల, పాపము యొక్క వెల ఏ రీతిగా క్రీస్తు శరీరమందు కట్టబడి ఉన్నదో, చెల్లించబడి ఉన్నదో దానికి అంటే ఏంటిది? ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్. చాలా వెల ఏ రీతిగా కట్టబడి ఉన్నా ఆ రుణం మనకి ప్రతి పాపములకు వెల కట్టాల్సిందే కదా. నువ్వు చేసే ప్రతి పాపములకు వెల కట్టాల్సిందే కదా. వెల కట్టకపోతే విడుదల లేదు కదా. పాత నిబంధనలో విడుదల ఏ రీతికి వచ్చింది? బలిగా వచ్చింది. కొత్త నిబంధనలో ఆ బలి ఏంటిది? క్రీస్తుగా మార్చబడింది. కొత్త నిబంధనలో పాపం యొక్క వెల ఏంటి? యేసుక్రీస్తు చిందించిన రక్తమే ఆ వెల. పాత నిబంధనలో మనుషులు తీసుకుపోయి ఏం చేసి బలి అర్పించేవారు, కానీ అది సమకూర్చబడుతూనే ఉంది. ధర్మశాస్త్రం బట్టి వాడు నీతివంతుడిగా తీర్చబడలేదని దేవుని వాక్యం బోధిస్తుంది. ఇట్ హాస్ కంట్రోల్డ్ when let the life to be holy in accordance with God, but it is unable to redeem you from the curse of the sin అని చెప్పి పరిశుద్ధ ధర్మశాస్త్రం కొట్టివేయడానికి నేను రాలేదు, కానీ నెరవేర్చడానికి వచ్చింది అంటాడు. బిడ్డలారా, ఆయన శరీరంలో సిలువ మనకేం, ఆయన శరీరంలో ఏ రీతిగా మానవుని పాపములకు తన వెలకట్టి ఉన్నాడో, when the reign of the sin, మనకు పాపం యొక్క స్వభావం దాని రాజ్యం మనపై ఎలుతూ ఉండగా, రాజ్యం వెళుతూ ఉండగా, యేసు సిలువ కార్యము ద్వారా దానికి ఏ రీతిగా తన వెలకట్టి ఉన్నాడో, అనగా ద కంపాషన్ అండ్ ఆల్సో ది ప్యాషన్ దట్ ఈ సఫర్డ్. అది కొట్టబడిన దెబ్బలు, దున్నబడినటువంటి తన వీపు భయంకరము, ఆ వెల లోకానికి కనపరిచేదే ఈ సిలువ. Therefore it becomes the central. ఒక చక్కని మాట అంటాడండి సిలువ దగ్గర, ఆ సిలువ కార్యంలో సిలువ దగ్గర కనుక కొత్త ఆదాము, కొత్త అబ్రహాము, కొత్త మోషే, కొత్త దావీదు, కొత్త మానవత్వంతో కూడిన మానవ జాతి ఉద్భవించింది. ఎందుకు? మన బైబిల్ అంతట్లో ప్రాముఖ్యమైన మనుషులు ఎవరు? మొదట ఆదాము, చూడండి ఒకసారి, తర్వాత అబ్రహాము, తర్వాత మోషే, బైబిల్లో తర్వాత గాడ్ ఆఫ్టర్ మ్యాన్ హూ, దావీదు. వీళ్ళందరూ ఆ సిలువ దగ్గర ఏంటంటే, సిలువ దేనికి గుర్తంటే, you're able to see me. You're hearing me? Yes sir. Yes sir. సిలువ దేనికి గుర్తంటే,
ఆ సిలువలో తిరిగి ఒక నూతన సమాజం జన్మించిందట. ఏంటి ఆ నూతన సమాజం? ఏంటి ఆ నూతన సమాజం? ఆ నూతన సమాజంలో ఒక నూతన మోషే, ఒక నూతన ఆదాము, ఒక నూతన దావీదు, ఒక నూతన మానవత్వం, అనగా మానవత్వమే పుట్టిందట. కొత్త మానవత్వమే పుట్టిందట సిలువలో. ఏ న్యూ ఫ్యామిలీ, ఏ న్యూ కింగ్డమ్, ఒక కొత్త కుటుంబం. ఆదం పోయాడు, మోషే పోయాడు, దావీదు పోయాడు, అందరూ పోయి, అబ్రహాం పోయాడు. కానీ సిలువలో వారు తిరిగి ఆ స్వభావము, స్వార్థలో, వాక్యంలో ఒక నూతన సమాజాన్ని సృష్టించి నూతన సృష్టిని మనకు కలుగచేసింది ఆ సిలువనే. అందుకే దయచేసి తీయండి 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనం. 1 కొరింథీ 2వ అధ్యాయం 2వ వచనము. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నిరగకుందని నిశ్చయించుకుంటుని. ఐ డు నాట్ వాంట్ టు నో ఎనీథింగ్ ఎక్సెప్ట్ ద క్రూసిఫైడ్ క్రైస్ట్ అండ్ దాట్ విచ్ గివ్స్ us the wisdom of God. దేవుని గూర్చిన జ్ఞానమును సిలువ వేయబడిన క్రీస్తు మాత్రమే. దేనిని గూర్చి నేను నిశ్చయించుకుంటే దేని అంటారు? యేసు అని క్రీస్తు యేసు అనగా సిలువ వేయబడిన యేసును క్రీస్తు తప్ప మరి దేనిని మీ మధ్య నిరగకుందని నిశ్చయించుకుంటుంది. I do not want to know anything. The wisdom of whatever I want to have, only that the Jesus who is crucified. Where ఆ సిలువ ఒక కొత్త సమాజాన్ని తీసుకుని వచ్చిందంట. కొత్త అబ్రహాం జీవితం మనకు తెలుసు. కొత్త మోసే జీవితం మనకు తెలుసు. కొత్త దావీదు ఏంటో మహాదేవుడు, the man after whom God was there. And then you have a new humanity, కొత్త సమాజం. Yes, my dear God. సిలువ becomes, it is not only the center of the whole scripture, but is also the center. దేవుని గూర్చిన జ్ఞానముకు అది మూలం. సిలువ వేయబడిన క్రీస్తు తప్ప. దట్ మీన్స్ జ్ఞానానికి కూడా సెంటర్ ఏంటిదండి? స్క్రిప్చర్ ఈజ్ నథింగ్ బట్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద లైఫ్ ఆఫ్ గాడ్, రిడెంప్షన్ ఆఫ్ గాడ్. ప్రతి దానికి మధ్యలో సిలువ లేనిది అది మనకు దేవుని కార్యము కనబడదని ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. Now we are moved to the another one. Cross redefines the power in the kingdom. దేవుని రాజ్యములో దేవుని శక్తిని తిరిగి మనకు విశదీకరించేది సిలువ. సిలువ ఏంటిదండి? దేవుని రాజ్యంలో దేవుని యొక్క ద పవర్, దేవుని శక్తిని మనకు చూపించేదే ఈ సిలువ. యేసు ప్రభువు ఏం చేశాడు వచ్చినప్పుడు? He proclaimed that the kingdom of God has come. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఏమి సమీపించి ఉన్నది? దేవుని రాజ్యం అనగా దేవుని ప్రత్యక్షత మన మధ్యకు రావడం అనేది సమీపించి ఉన్నది. దేవుడు తను తాను కనపరుచుకునే సమయం మనకు సమీపించి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాడు. దట్ మీన్స్ ద క్రైస్ట్ ఈవెంట్ ఈస్ రెడీ టు కమ్. మానవుని విమోచించుటకు క్రీస్తు కార్యము, సిలువ కార్యము రెడీగా మన కొరకు సిద్ధం చేయబడి ఉన్నది. మానవునికి దేవుడు ఏం చేశాడంటే, మొదట ఆదామును సృష్టి యావత్తును తన స్వాధీనంలో ఉంచుకొని పరిపాలించుటకు, దాన్ని స్వతంత్రించుకున్నటకు, నియంత్రించుటకు, దానిలో జీవించుటకు మానవునికి అధికారం ఇచ్చాడు. అవి గేవ్ ఎట్లా ఇచ్చాడు? వారికి ఆయన యొక్క ప్రతినిధులుగా ఉంచాడు. అక్కడ తన చేతి పనిగా, తన కుమార్తెగా చేసి, వర్ధన చేసి, ఆడవారిగా మగవారిగా చేసి, ఈ ఏదోని తోటలో ఉండి అన్ని తినమని, ఒకటి మాత్రం తినవద్దని చెప్పి వారికి స్వేచ్ఛనిచ్చి, he gave them the authority in that kingdom in Jesus, in the name of God. ఏదోలో ఉంచాడు, అధికారంతో ఉంచాడు. ఆయన రాజ్యం అన్నాడు. ఏ రాజ్యం అయితే ఆయన ఇచ్చాడో ఆ రాజ్యంలో మానవుడు
దేవుని యొక్క రాజ్యాన్ని సంపాదించుకున్నటకు కండక్టెడ్ కూప్. కూప్ అంటే ఏంటిదండి? మిలిటరీ కూప్ అనమా? అంటే రాజు అధికారులను పడదోసి వీళ్ళే అధికారానికి రావడంగా చేసే ప్రయత్నమే కూప్. అండ్ వాట్ ద హ్యూమన్ బీయింగ్ డూ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? దేవుని రాజ్యంలో ఏం చేయగలిగాడు? ఎక్కడైతే మానవుడు స్వతంత్రించుకుని అధికారిగా దేవుని యొక్క ప్రతినిధిగా ఉండడానికి ఆ ఏదెను తోటలో దేవుని రాజ్యంలో ఉంచాడో అక్కడ దేవుని పడద్రోసి తానే సాతాను మాట విని ఆ హృదయం సాతానికి అప్పగించి దానికి బానిసగా మారి కుమారత్వపు స్వభావాన్ని, కుమార్తెగా ఉన్నట్టు స్వభావాన్ని పోగొట్టుకుని ఆయనని రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేసినాడు. ఎస్, ఏదైతే అధికారం ఇచ్చాడో అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని అధికారాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేశాడు. దానికి ఉదాహరణనే బాబెల్ టవర్. వాట్ ఈస్ ది సింబల్ ఆఫ్ ది బాబెల్ టవర్? ఇట్ ఈస్ అపోజిషన్ టు ద రైన్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యమునకు పరిపాలనకు విరుద్ధమైనది ఆ బాబెల్ టవర్. అందుకే వీళ్ళు మాటలు వినకుండా అవుతారని చెప్పి వాళ్ళకి రండి వెళ్ళి మనం వారిని చెల్ల చెదరు చేద్దామని వచ్చాడు. కారణం ఏంటంటే దేవర్ అగైన్స్ దేవుని రాజ్య పరిపాలనకు విరుద్ధంగా ఉన్నారు కనుకనే ఇక్కడ వచ్చి యేసుప్రభు యొక్క రాకడ మొదలైంది. ఇక్కడ వచ్చి ఏం చేశాడంటే యేసుప్రభు హీ స్టార్టెడ్ టు రీడిఫైన్ ద పవర్. మానవునికి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ అధికారాన్ని సంపాదించుకునే ప్రయత్నం చేసినప్పుడు యేసుప్రభు యొక్క ఆగమనము దేవుని రాజ్యమును తిరిగి నూతనముగా చిత్రీకరించాడు దేవుడు. It is not same the power that God gave in the original kingdom, that is in the Eden garden, but by coming of Jesus has created a new kingdom, a new power. Jesus comes and redefines the power. The method is displayed. ఈ రెండవ రాజ్యంలో అనగా దేవుని యొక్క ఈ యొక్క యేసుప్రభు రాకడ దేవుని రాజ్యంలో he has displayed a wonderful methodology. ఏ మెథడాలజీ తెలుసా? Displaying strength through weakness. తను తాను రిక్తులుగా చేసుకుని దేవునితో కూడా ఉండటం అనేది దేవుని గొప్ప భాగ్యం అని ఎంచుకొనక తను తాను రిక్తులుగా చేసుకుని మరణము పొందినంతగా బాధపడి సిలువ వేయబడి తను తాను అప్పగించుకున్న విధానం. దాన్ని ఏమంటాడు భక్తుడు? ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ ఈ డిస్ప్లే. అక్కడనేమో టోటల్ సరెండర్ ఇచ్చాడు. మానవుడు దేవునిపై అధికారం సంపాదించడానికి ప్రయత్నం చేశాడు కనుక తన కుమారుడు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. గాడ్ హ్యాస్ కమ్ ఇన్ టు అస్ నౌ. మన మధ్యకు వచ్చిన దేవుడు, మనలోనికి వచ్చిన దేవుడు. ఆ దేవుని యొక్క ఆ రాజ్యం ఏముందండి? దిస్ ఈస్ డిస్ప్లేయింగ్ స్ట్రెంగ్త్ త్రూ వీక్నెస్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు మనం చూద్దాం. ఫిలిప్పి ఇప్పుడు చెప్పింది నేను చెప్పిన మాటనే. ఫిలిప్పి 2 క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగినుడి. అందుకు ఆయన దేవుని స్వరూపం కలిగి ఉన్నవాడు అయ్యుండి దేవునితో కూడా సమానముగా ఉండటం విడిచిపెట్టబడిన భాగ్యమని ఎంచుకునలేదు కానీ మనుషుల పోలిక పుట్టి దాసు స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునను. ద కమింగ్ ఆఫ్ ది న్యూ కింగ్ ఈస్ నౌ వేజింగ్ ఎ డిఫరెంట్ వార్. His strength is shown in his weakness by becoming one with us. మనతో కూడా రావడంలో తన యొక్క బలహీనతను చూపించాడు కానీ ఆ బలహీనత ఏంటంటే దేవుని యొక్క బలమే. ఇప్పుడు సిలువ ఉందండి. ఓ దేవుని కుమారుడా, నువ్వు నిజమైన దేవుడు అయితే, దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నాడు. అక్కడ చెవి నరికినప్పుడు పేతురు దగ్గర ఏమంటాడు? నేను కోరుకుంటే గాడ్ విల్ గివ్ బెటాలియన్స్ ఆఫ్ సోల్జర్స్ అంటాడు. దేవదూతలు పంపుతాడు. మరి ఎందుకు రాలేదు? ఆయన సిలువ మీద ఆపుతున్నది ఏంటంటే మానవుని యొక్క జీవితంలో దేవుని రాజ్యాన్ని తిరిగి కొత్తగా చిత్రీకరించి కొత్తగా వారి జీవితాలలో కొత్త అధికారాన్ని వాళ్ళు కలుగచేసి కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించబడి ఆ సిలువ మరణము ద్వారా దేవుని యొక్క రాజ్య అధికారాన్ని రిక్తత్వములో అధికారాన్ని పొంది తన అధికారాన్ని మానవునకు పంపించి ఎందరూ ఆయన విశ్వాసం ఉంచితిరో, ఎందరూ ఆయన నామమును అంగీకరించుతిరో వారందరూ దేవుని కుమార్తెలకు అధికారం ఇచ్చి ఆయనతో కూడా ఉండుటకు ఆయన మరల వచ్చి తీసుకొని పాప క్షమాపణార్థమైన రక్షణ కార్యాన్ని చూపించాడు. బికాజ్ హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తను వ్యక్తంగా చేసుకున్నాడు కనుకనే నిన్ను పాప విమోచన కలిగి చేసే అధికారంలోనికి వచ్చాడు. ఒకసారి ఇచ్చాడు, మోసం చేశావు,
రెండోసారి వచ్చాడు తన రిక్తత్వము ద్వారా, తన సెల్ఫ్ ఎంప్టీయింగ్ ద్వారా నీలోనికి వచ్చాడు, తన సొత్తుగా నిన్ను మార్చుకున్నాడు. దేర్ ఫోర్ క్రాస్ రీడిఫైన్స్ ద పవర్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తిని, క్రియను తిరిగి మనకు అది విశేషిస్తూ కనపరచబడుతుంది. దెన్ వి విల్ గో టు, అక్కడ ఏమంటారు తెలుసు ఇంకో మాట, అందుచేత 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామముపై పైనామము ఆయనకు అనుగ్రహించెను. He has been raised into such a level. ప్రతి నామముపై పైనామముగా ఆయనను ఉంచి ఉన్నాడు. Redefining the kingdom of God and the redefining the power of God. The cross points to redefining the kingdom of God and redefining the power of the kingdom of God. అప్పుడేమైతుంది? The cross shapes a new Christianity. Therefore, the cross shapes ఒక కొత్త క్రైస్తవత్వాన్ని లోకానికి కనపరుస్తుంది. తిరిగి దేవుని రాజ్య సంబంధితమైన జీవితాన్ని విశ్లేషించి, విశీకరించి, ఎక్స్ప్లెయిన్ చేసి కొత్త జీవితం వచ్చి అన్ని నామం కన్నా పైనామంగా క్రీస్తును తీసుకుని వచ్చి ఉన్నాడు. నెక్స్ట్ పాయింట్, క్రాస్ ఇనాగ్రేట్స్ ఎ న్యూ కవెనెంట్. సిలువ ఒక కొత్త నూతన నిబంధనను ప్రారంభిస్తుంది. వీఆర్ డీలింగ్ విత్ వాట్ ఈస్ క్రాస్. అండ్ థర్డ్ పార్ట్ లో చెప్తున్నాను, సిలువ ఒక క్రొత్త నిబంధనను లోకానికి చూపిస్తుంది. ఇట్ పాయింట్స్ ఎ న్యూ క్రైస్ట్, ద న్యూ కవెనెంట్. పాత నిబంధన మనకందరికీ తెలుసు. కొత్త నిబంధన, న్యూ కవెనెంట్ ఏంటిదండి? కొత్త శరీరం, కొత్త రక్తం. సింపుల్ చెప్పాలా మన భాషలో, కొత్త బలి పశువు లేదు, రక్తము బలి పశువు బదులుగా వచ్చారు, క్రీస్తు వచ్చాడు. క్రీస్తు రక్తం చెందించబడినది. నీ కొరకు బదులుగా ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చాడు. నీ రక్తం బదులుగా క్రీస్తు తన రక్తాన్ని చెందించాడు క్రైదనముగా. A new covenant is also called a substitution. నీకు బదులుగా, తర్వాత చెప్తాను నేను. న్యూ కవెనెంట్ ఈజ్ a new body and is new blood. మీ కొరకు చిందించబడిన నూతన నిబంధన యొక్క ఈ నా రక్తము, మీ కొరకు విరగొట్టబడిన ఈ నా శరీరం, మీరు ఇది తిని త్రాగితే తప్ప మీరు నావారు కారు. Unless you partake in the body of Jesus Christ, in the blood of Jesus Christ, you shall not be mine. మీరు నా వారు కారు, నా నామం ధరించిన వారు కానేరరు. If you do not partake in the body of the Jesus Christ, in the blood of Jesus, you shall not be mine. మీరు నా వారు కారు. Therefore, cross redefines the whole new covenant into a new covenant. In the old covenant, బాగా ఆలోచించండి, in the old covenant రక్తము చిలకరించబడింది. చూడండి, బైబిల్లో చూడండి, ఈ రక్తం చిలకరించబడింది. కానీ కొత్త నిబంధనలో రక్తము చిందించబడింది. పాత నిబంధనలో చూడండి, వాక్యం చూద్దాం. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం. నిర్గమకాండము 24వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ అన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తం ఇదే అని చెప్పెను. ఇదిగో, అప్పుడు మోషే అంటే వాళ్ళందరినీ పిలిచి చెప్తాడు, ఏ గోత్రం వారు ఏంటి అన్ని చెప్పి వారితో నిబంధన చేసిన తర్వాత అప్పుడు యవనస్తులను పంపిస్తాడు. మీటింగ్ పంపిన చదువుకుంటామండి. యవనస్తులను పంపించి వారి గోత్రం ప్రకారము
వారి పిలువబడిన గోత్రం ప్రకారం వారి దహన బలిని అర్పిస్తారు. ఆ రక్తమును వారిపై ప్రోక్షించి అనగా చిలకరించి ఏమంటున్నారు చూసినా, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై అనగా నిబంధన విషయమై యెహోవా మీతో చేసే నిబంధన రక్తము ఇదేనని చెప్పాను. ఒక్కసారి రండి మళ్ళా ఇర్మీయా గ్రంథం 31:33-4 ఇశ్రాయేల్ అందరూ నిబంధనను బట్టి పాలుభాగస్తులయ్యారు. మరి ఇక్కడ కొత్త నిబంధనలు ఎవరు? శిష్యులు ఉన్నారు కదా. మరి ఈ శిష్యులు దేని వల్ల పాలుభాగస్తున్నారు? అక్కడే రక్తం చిలకరించాడు. బట్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ ఇట్ ఈస్ ద పోరింగ్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. రక్తమును ఆయన చిందించి వారి మీద ప్రవహింపచేశాడు. పాత నిబంధనలు ఏమో చిలకరింపు, కొత్త నిబంధనలో అది వేసు రక్తము ప్రవహిస్తూ ఉంది నీలోనికి, మీద చిలకరించడం కాదు. ఇట్ ఈస్ టచింగ్ యు ఎవ్రీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. నీ ప్రతి శరీరాన్ని అది ముంచుతుంది, ప్రతి శరీరాన్ని తనలోనికి ఇముడ్చుకొని ముంచివేస్తుంది. ప్రతి జీవితాన్ని, ప్రతి మనస్సును, ప్రతి వ్యవస్థను. చిలకరింపు అంటే మీద చల్లుడు కాదండి. అందుకే మన దగ్గర బాగా వ్యత్యాసం ఉంటుంది. చిలకరింపు వేరు, ముంచుడు వేరంట. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మునిగి వెళ్ళడం వల్ల పరిపూర్ణతలో. అఫ్కోర్స్ ఉద్దేశం ఒకటే. అక్కడ నిబంధననే, ఇక్కడ కూడా నిబంధననే. పాత నిబంధనలో చిలకరింపు చూసాం, కొత్త నిబంధనలో ఆ రక్తము ప్రోక్షింపలేదు. కానీ ఇదిగో సంగతులన్నిటి విషయమై యెహోవా చేసిన నిబంధనకు సూచనగా చిలకరింపబడింది. కానీ కొత్త నిబంధనలు చూడండి, ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము, పాత నిబంధనలో యెషయా తర్వాత ఇర్మీయా 31-33 వచనం చూడండి. ఎవరైనా చదువుతారా? 33. ఆ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే. వారి మనసులలో నా యొక్క ధర్మ విధిని ఉంచేదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసేదను. యెహోవా వాక్కు ఇదే, నేను వారికి దేవుడునయుందును, వారు నాకు జనులయుందురు. కొత్త నిబంధనలో now it has come into the body of Jesus, by the human being. వారి హృదయంలోనికి వచ్చేసింది, బండ మీదకి వెళ్ళి చిలకరింపు రక్తము అనగా ప్రవహిస్తూ ఉంది వారి హృదయంలో. It has entered into their lives. Now Torah, బండ మీద రాయబడిన Torah has now entered into the hearts. ఈ రక్తం ప్రవహించి లోపలికి వచ్చేసింది, హృదయంలోకి వచ్చింది. నీ హృదయం మీద చిలకరింపు కాదండి, నీ హృదయంలో ఉన్న ప్రతి అంగుళం అది పారి ప్రవహించి ఆక్రమించుకొని తనలోనికి నీ జీవితాన్ని చేర్చుకుంది. కనుక కొత్త నిబంధనలో నువ్వు క్రీస్తులోనికి తేబడ్డావు. క్రీస్తు కాడికి కాదు, క్రీస్తులోనికి తేబడ్డావు. అదే ఆయన రక్తములోనికి, ఆయన శరీరంలోనికి చేర్చబడిన జీవితం. నెక్స్ట్ పాయింట్, క్రాస్ కాంకర్స్ సిన్ అండ్ డెత్. క్రాస్ కాంకర్స్ సిన్ అండ్ డెత్. పాపమును మరణమును జయించినదే ఈ సిలువ. సిలువ మరణమును జయించుటకును పాపమును జయించుటకును గుర్తుగా ఉంచబడిన దేవుని కార్యమునకు ఒక నిదర్శన. ఏంటిది అది సిలువ? ఇంతకుముందు చెప్పాను కదా నేను మొదట్లో, ప్రతి పాపమునకు వెలగట్టాలి. 1000 సంవత్సరములు క్రీస్తు వచ్చేంత మట్టుకు ఈ పాపపు భారం పెరుగుతూనే ఉంది, వెలకట్టబడలేదు. ప్రతి పాపము వెలకట్టబడకపోతే విమోచన లేదు. వెలకట్టబడినప్పుడు పాపపు అధికారం నుంచి నువ్వు విడుదల చేయబడతావు, కనుక ఒక నూతన స్వభావంలో మార్చబడతావు. ఆ కాలములో బానిస విడుదల కావాలి అంటే వెల ద్వారా ఆయనను కట్టి విడుదల చేసుకోవాలి. మానవుడు చేసిన ప్రతి పాపము, 1000 సంవత్సరములు చేసిన ప్రతి పాపము అతని వెనక ముద్దగా చేసుకుంటూ వచ్చాడు. దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ సత్యాన్ని మన జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కొలస్సీ 2వ అధ్యాయము 14వ వచనం. దేవుడు రాజ్యాంగపరమైన ఆజ్ఞల వలన మన మీద రుమంగాను మనకు విరోధంగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి
మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసెను. ఆయన చాలమ్మా, ప్రధానులను అధికారులను చాలు నిరాయుధులుగా చాలు చాలు. చేసి అక్కడ మనకు కావాల్సింది అదే. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకయుండుట వలన, సున్నతి అన్నది ఏంటిది మనకు? దేనికి నిదర్శనం? యాజ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. శరీరం యందు సున్నతి పొందటం వలన, అనగా అపవిత్రముగా ఉండుట వలన, మీరు మృతులై ఉండగా అపవిత్రతో అనగా పాపపు స్వభావముతో, పాపపు కార్యం ద్వారా నీవు రుణస్థుడవై ఉండగా, దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పట్టమును, అనగా మనకు విరుద్ధంగా, ఇప్పుడు నేను బాకీ తీసుకుంటే మనం ప్రామిసరీ నోట్ రాసామా? ఆ పత్రం అన్నట్టు ప్రామిసరీ నోట్ ఏంటిది? నువ్వు పాపాలు చేసుకుంటూ పోతున్నావు, కానీ క్షమాపణ దొరకలేదు, విడుదల దొరకలేదు. ఆ విడుదల కనుక పాపపు యొక్క ఆ యొక్క డెప్ట్, బాకీ ఏదైతే ఉందో, రుణము ద్వారా విడుదల పొందకుండా నీ పాపం తర్వాత పాపం చేసుకుంటూ బాకీలు తీసుకుంటూ వచ్చినావో, దానిని సిలువ మీద కొట్టి, మన విరోధముగా నుండిన ఆ పత్రమును మేపులతో కొట్టి, దాని మీద చేతి వ్రాతను తుడిసివేసి, ఏ ఒప్పందం అయితే జరిగిందో అది తీసివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని వెత్తివేసి, మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. హల్లెలూయా. దట్ మీన్స్ గాడ్ బై అబాలిషింగ్, బాకీని కొట్టివేయటం ద్వారా ఆ పత్రమును శిలువ మీద కొట్టివేశాడండి. ఆ శిలువ మీద దేనిని కొట్టాడు తెలుసా? మన బాకీని కొట్టాడు, మన పాపాన్ని కొట్టాడు కదా, మరణాన్ని కొట్టాడు. పాపము ఉన్నటువంటి ఆ క్రయధనమును కట్టి బాకీ తీర్చేసి, క్రయధనం అంటే అదే బాకీ. మనం పాపము చేసినప్పుడు దాన్ని వెలగట్టాలి, వెలకట్టి విడుదల పొందాలి. వెలగట్టకుండా వచ్చిన ఆ పాపపు భారం, బాకీ పత్రం కొట్టివేసి, మరణాన్ని కొట్టివేసి, ఈ బాకీని కూడా కొట్టేశాడు. దట్ మీన్స్ యు ఆర్ మేడ్ ఫ్రీ, యు ఆర్ నో మోర్ ఎ స్లేవ్. పాపమునకు బానిసగా ఉన్నప్పుడు నువ్వు బానిసగా మార్చబడ్డావు. ఎప్పుడైతే సిలువలో ఈ పత్రమును మేకులతో కొట్టివేయబడి మరణం నుండి, పాపము నుండి, ఈ పాపపు బాకీ నుండి విడుదల చేయబడ్డావో, యూ బికేమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీవు చేర్చబడి ఉన్నావు. జీసస్ హస్ నెయిల్డ్. దీని ద్వారా ఏం చేశాడంటే మన డెస్టినీనే మార్చాడు, మన జీవిత ప్రయాణాన్ని మార్చాడు. బానిసలుగా ఉన్నవారికి విడుదల కలిగజేసి, నౌ యు ఆర్ నో మోర్ కాల్డ్ టు బి యాజ్ ఎ స్లేవ్స్, బట్ యు ఆర్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. దేవుని పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా మీరు పిలువబడుతూ ఉన్నారు. దేర్ఫోర్ మన పాపముల విషయమే చనిపోయి నీతి విషయమై జీవించినట్లుగా ఆయన తానే తన శరీరం అందు మన పాపములను మ్రానుపై మోసుకొని ఆయన పొందిన గాయముల చేత మనము స్వస్థత పొంది ఉన్నామని సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. త్రూ ద డెత్ అండ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుత్థానము ద్వారా విమోచన పొంది ఈ నూతన స్వభావంలోనికి మార్చబడి ఉన్నావు. అక్షయమని, మంచిగా చూడండి, అక్షయమనేది అనగా ఈ క్షయమైనది అక్షయమైన నువ్వు ధరించుకున్నప్పుడు, నశించిపోనటువంటి దానిని ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అనగా మరణమైనది మరణం లేనిగా జీవంలోనికి ధరించుకున్నప్పుడు నీవు మరణమును మృంగివేసి ఉన్నావు. యూ కెన్ రీడ్ ఇట్ ఇన్ కొరింథీయులకు రాసిన పత్రిక అతి కొద్దిగా ఈరోజు లేట్ అవుతుంది, మనం విల్ గో విత్ ఇట్. 1 కొరింథీ 15వ అధ్యాయం 54వ వచనం చూడండి. నేను చదువుతా చూడండి మీరు, ఎందుకంటే అందరికి వినబడుతుంది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, అంటే నాశనం అయ్యేది, నాశనం కానిది, గతించుపోనటువంటి దాన్ని ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైనది అనగా మరణించినటువంటిది, మరణించని దాని నిత్యమైనది ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. హల్లెలూయా. దేర్ఫోర్ చక్కని మాట కదండి. దేర్ఫోర్ క్రాస్ బికమ్స్ ద నెయిలింగ్ పాయింట్. మరణమును, పాపపు బాకి ఎంతలు కట్టి మరణము విడుదల కలిగి చేసి
పోయిన ఆయన చెందిన గాయముల చేత మీరు స్వస్థత పొంది, ఆయన మరణము ద్వారా పునరుత్థానం ద్వారా ఆయన పాపపు జీవితాన్ని మింగివేసి ఒక నూతన స్వభావాన్ని కలిగి చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, I think that we will end here. Jesus has become a substitution. నువ్వు బలిగా అర్పించకుండా మరణములో నుండి జీవములోనికి కలిగేసినానికి 2 కొరింథీ 5వ అధ్యాయం చెప్పబడిన మాట అదే. 2 కొరింథీ 5వ అధ్యాయం మొదటి వచనాలు చూద్దాం. ఒక్క నిమిషం చూద్దాం. భలే చక్కగా చెప్తారు కదా అక్కడ. ఏమంటాడండి? ఈ భూమి మీద మన గుడారము, ఈ నివాసము శిథిలమైపోయినను, చేతి పని కాని దేవుని చేత కట్టబడినది నిత్యమునైన నివాసము లోకములో మనకున్నది. అదే ఇది. అదే మొదటి కొరింథీ 15వ అధ్యాయం. మరణమా నీ విజయం ఎక్కడ, నీ ముళ్ళెక్కడ? అమర్త్యమైనది మత్యమును ధరించుకున్నప్పుడు, నాశనమయ్యేది నాశనం దానిని ధరించుకున్నప్పుడు ఒక నూతన స్వభావం, ఒక నూతన జీవితం. సిలువ జగత్పునాది వేయక మునిపే నీ కొరకు దేవుడు ఏర్పరిచిన దేవుని రక్షణ కార్యమునకు గుర్తు. ఏక దేవుడు మనకు తోడైండును గాక. ఆమేన్. ఆమేన్.